జగ్గారెడ్డి అంటే ఏ వార్ ఆఫ్ పాలిటిక్స్, కానీ ఇకపై నుంచి జగ్గారెడ్డి అంటే వార్ ఆఫ్ లవ్ కూడా. పరిచయం అవసరం లేని జగ్గారెడ్డి రియల్ స్టోరీ తెరకెక్కబోతోంది. ఉగాది సందర్భంగా సినిమా సీక్రెట్స్ కొన్ని రివీల్ చేశారు ఆయన. అసలు అట్లా ఉండదు రోల్ అది. ఇప్పుడు ఏదో సినిమాలలో ఎవరో చేసింది రాసింది కథలు రాసి యాక్టింగ్ చేస్తారు, నాది ఒరిజినల్ యాక్టింగ్ అన్నది ఇదంతా. ఈ సినిమాకి నా నిజ జీవితంలో ఒక స్టూడెంట్ లీడర్గా, ఒక మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా ఆ రోజులలో నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ ఆ స్ట్రగుల్స్, ఆ రిస్క్ గేము, ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో. నా రాజకీయ కథ నేనే రాసుకున్నా. స్క్రిప్ట్ డైరెక్టర్ని, యాక్టర్ నేనే. నా దాంట్లో నాకు ఎవరో రాసిచ్చింది కూడా కాదు ఇది ఎప్పటిదంటే ఇది 84, 85. అంటే ఈ నిజ జీవితాన్ని, జగ్గారెడ్డి నిజ జీవితాన్ని, సినిమాని జనాలు నచ్చిన రోజు ఖచ్చితంగా ఇంకా పార్ట్ 2 కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. నేను నా భార్య ప్రేమ కథనే, కానీ మా ఇద్దరు ప్రేమ కథ లేదు ఇందులో. సస్పెన్స్ చూద్దాం తర్వాత. ఉగాది సందర్భంగా జగ్గారెడ్డి సినిమా ఆఫీస్ ప్రారంభించారు. కుమారుడు భరత్ సాయి రెడ్డి, కూతురు జయలక్ష్మి రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు జగన్న. మూవీ ముచ్చట్లను అభిమానులతో షేర్ చేసుకున్నారు జగ్గారెడ్డి. ఎదగాలనుకున్నాడు అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కదా, ఆ రోజులలో చాలా పెద్ద టాప్ లీడర్స్ అంత మధ్యలో నేను ఈ స్థాయికి రావడం సంగారెడ్డిలో అనేది చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఓన్లీ ఆ 4 అంశాలు: స్టూడెంట్స్ లీడర్, కౌన్సిలర్గా, చైర్మన్గా, పోలీసులు, కలెక్టర్లు, జగ్గారెడ్డి ఒంటరిగా ఏ రకంగా ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ ఎదిగిండు అనే పార్ట్ని చూపించుకుంటూ లాస్ట్ నా పాత్ర ఏంది అనేది ఇంకా డైరెక్ట్ డిసైడ్ చేయలేదు.